2 శాంపిల్స్ వచ్చినాయండి, మిల్క్ శాంపిల్స్. మీ ముందరే చేస్తున్నాను. సో ఇందులో ఫస్ట్ మనం స్టార్చ్ అంటే ఏవైనా ఆటా కానీ మైదా కానీ యాడ్ చేశారో లేదో టెస్ట్ చేద్దాం. సో ఇది నేను తీసుకున్నటువంటి మిల్క్ శాంపిల్. దీనికి ఐడిన్, ఈ ఐడిన్ అనేది జనరల్గా అన్ని చోట్ల దొరుకుతుంది కదా, మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. టింక్చర్ ఆఫ్ ఐడిన్ అంటే దొరుకుతుంది. సో మనకి ఎల్లో కలర్ ఫామ్ అయింది. ఇంకొక మిల్క్ శాంపుల్లో మళ్ళీ అగైన్ స్టార్చ్ టెస్ట్ చేద్దాం. చూడండి, మనకి కింద బ్లూ కలర్ ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి ఇందులో స్టార్చ్ యాడ్ చేశారు. కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేయడం జరిగింది. జనరల్గా 1 లీటర్ పాలలో ఎంతవరకు ఇది యాడ్ చేసుకోవచ్చు మేము స్టార్చ్కి సంబంధించి? ఎంత అసలు యాడ్ చేయకూడదండి. FSSAI నార్మ్స్ ప్రకారం అసలు ఏదే యాడ్ చేయకూడదు. న్యాచురల్ షుగర్స్ ఉండాలి, న్యాచురల్ డెక్స్ట్రోస్ ఉండాలి, ఇవి ఉండాలి మిల్క్లో. వాటి వల్లనే మనకు ఆ థిక్నెస్ కానీ ఏదైనా రావాలి. వీళ్ళు థిక్నెస్ కోసమని ప్లస్ ఇంకా ప్రోటీన్ ఫ్యాట్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికని స్టార్చ్ యాడ్ చేస్తూ ఉంటారు. అసలు ఎప్పుడు కూడా స్టార్చ్ కానీ ఇద్దరు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకూడదు అనమాట మిల్క్లో. దాంతోపాటుగా ఈ యొక్క బెల్లం ఇక్కడ కూడా ఉంది కాబట్టి బెల్లానికి సంబంధించి పిల్లలు మనకు అంటూ ఉంటారు షుగర్లో క్యాలరీస్ వస్తాయి, బెల్లంలో అయితే న్యూట్రియన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. కానీ ఇలాంటి బెల్లంలో ఎటువంటి న్యూట్రియన్స్ ఉండదు. మనకి నార్మల్గా అప్పటికప్పుడు చెరుకు నుంచి తీసిన బెల్లం అది బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. అండ్ దట్ టు ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూట్రియన్స్. ఐరన్ కానీ మెగ్నీషియం కానీ కాపర్ కానీ చాలా మంచి క్వాంటిటీలో ఉంటాయి. అది దాంట్లోనూ సుక్రోజ్ ఉంటుంది, మన వైట్ షుగర్లోనూ సుక్రోజ్ ఉంటుంది. బట్ జాగరీలో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. మనకి మైక్రో న్యూట్రియన్స్, మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బెల్లంని బ్లీచింగ్ చేస్తున్నారు. దానికి ఉన్న డార్క్ బ్రౌన్ కలర్ వెళ్ళిపోయేసి కొంచెం దానికి ఉన్న ఇంప్యూరిటీస్ కూడా తీసేయాలని చెప్పేసి బ్లీచింగ్ ప్రాసెస్తో సల్ఫర్ డైఆక్సైడ్ యూస్ చేసి దాన్ని మొత్తం బ్లీచ్ చేసేస్తున్నారు. ఆ బ్లీచింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనకు కావాల్సిన, మన బాడీకి కావాల్సిన మంచి న్యూట్రియన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. దాని న్యాచురల్ కలర్ వెళ్ళిపోతుంది. అప్పుడు కొంతమంది దానికి ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బెల్లంలో ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫుడ్ కలర్ టాట్రాజిన్ ఉందన్నమాట. మేము అనాలిసిస్ చేసినప్పుడు కలర్ని మేము అనాలిసిస్ చేస్తే ఇలా వచ్చిందనమాట. ఈ బెల్లంలో ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫుడ్ కలర్ టాట్రజిన్ ఉంది. సో ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ని మనం లాంగ్ ప్రాసెస్లో ఇయర్స్ టుగెదర్ తీసుకోవడం వల్ల ఇట్ విల్ టర్న్ టు కార్సినోజెనిక్. మనకి చాలా హ్యూమన్ డిసీజెస్ వస్తాయి, లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తాయి అన్నమాట. సో అడల్టరేషన్ ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటికి పోలీసులతో కాదు సామాన్యులు కూడా వచ్చి టెస్ట్ చేసుకొని ఆ యొక్క ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పాలుకు సంబంధించినటువంటి పాలకుతో పాటుగా వచ్చే పదార్థాలు కూడా ఎక్కువ కల్తీ అవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సైంటిస్టులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పాల తర్వాత మనం నిత్యావసర వస్తువులకు వస్తే పప్పులు, తృణధాన్యాలు ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే ఆర్గానిక్కి సంబంధించినటువంటి తృణధాన్యాలకు సంబంధించి ఎక్కువ వాడుతూ అన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పప్పు, కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, ఇంట్లో మినపప్పు కావచ్చు, రెగ్యులర్గా టిఫిన్స్లోకి మనం కూరల్లో కూడా వాడుతూ అన్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాటిల్లో కూడా కలర్స్కి సంబంధించినటువంటి అడల్టరేషన్ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సో అడల్టరేషన్ ఎలా తెలుసుకోవచ్చు, పప్పులకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి వాణి గారు అయితే ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ కొన్ని శాంపిల్స్ ఉన్నాయి. ఈ శాంపిల్కి సంబంధించి కొన్ని శాంపిల్స్ ఆల్రెడీ కలెక్ట్ చేశారు. సో వీటిలో ఏది కల్తీ అయింది, ఏది కల్తీ అవ్వలేదు, ఈ కల్తీని ఎలా గుర్తించవచ్చు అడిగి తెలుసుకుందాం. మేము చెప్పండి, ముఖ్యంగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా, గృహిణులందరూ కూడా పప్పులు, ధాన్యాలను వాడుతూ ఉంటారు. సో వాటికి సంబంధించి కూడా అడల్టరేషన్ జరుగుతూ ఉంది. సో వాటిని ఎలా గుర్తుపట్టవచ్చు? ఎక్కువ కాలం స్టాక్ ఉన్న పప్పుల్ని ఏం చేస్తున్నారు అంటే దానికి బ్రైట్గా కనిపించడానికి, మళ్ళీ దానికి లైక్ కొత్త దానిలాగా క్వాలిటీ మంచిగా ఉండేలా కనిపించడానికి ఏం చేస్తారు, కొంతమంది పసుపు, ఆయిల్లో కొంచెం పసుపు యాడ్ చేసేసి న్యాచురల్ కలర్ని యాడ్ చేసి పప్పుకంతా కూడా పూసేసి సన్ డ్రై చేసేస్తారు అనమాట. చేసేస్తే న్యాచురల్ కలర్ పసుపులాగా మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఇంకొంతమంది ఇంకా అడ్వాన్స్ అయిపోయి మన ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫుడ్ కలర్స్ అనేది కలపడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం మేము. దాల్స్కి కలర్స్ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇది మనకి న్యాచురల్గా ఉండే కందిపప్పు, న్యాచురల్గా కందిపప్పుకు ఉండే బ్రైట్నెస్ ఉంది ఇప్పుడు దీనికి. అదే ఈ కందిపప్పు, ఇవి రెండు మేము సూపర్ మార్కెట్స్ నుంచి తీసిందే. చూడండి, ఇది కొంచెం పగిలిపోయినలాగా కనిపిస్తుంది. ఇది కలర్ బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అంటే లో క్వాలిటీ కందిపప్పుకి అది కనబడకుండా వాళ్ళు కలర్ యాడ్ చేసేసి మంచి బ్రైట్నెస్ వచ్చేసరికి జనాలకి ఏది బ్రైట్గా కనిపిస్తే జనరల్గా అది తీసుకోవడం అలవాటు కాబట్టి అక్కడ మనం జనాలు కొంచెం మోసపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకనే ఇది మనం చిన్న టెస్ట్తో చేసుకోవచ్చు.
రెగ్యులర్ వాటర్ తీసుకోవచ్చు, మనం హౌస్ హోల్డ్లో యూస్ చేసే వాటర్ తీసుకోవచ్చు. ఇది నార్మల్ కందిపప్పు అండి, దీనికి కలర్ ఏం రిలీజ్ చేయడం లేదు. వన్స్ వీ యాడ్ వాటర్ కలర్ ఏం రిలీజ్ చేయడం లేదు. ఈ కందిపప్పుకి కలర్ యాడ్ చేశారు. ఇవి సింథటిక్ కలర్స్ రెగ్యులర్ నార్మల్ ఆర్గానిక్ సింథటిక్ ఫుడ్ కలర్స్ అండి. చూడండి డిఫరెన్స్. ఎటువంటి కలర్ యాడ్ చేయని కందిపప్పు, కలర్ యాడ్ చేసినటువంటి కందిపప్పు. జనరల్గా వైట్ పప్పులు ఉంటాయి, ఇప్పుడు మినపప్పు లాంటిది ఉంటాయి, దానికి టాల్క్ యాడ్ చేస్తూ ఉంటారండి, పౌడర్ యాడ్ చేస్తూ ఉంటారనమాట. మంచి ఫ్రెష్లీ మెల్లడ్ మినపప్పుకి కొంచెం ఎక్కువ పౌడర్, టాల్కమ్ పౌడర్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ చాలా స్మెల్ వస్తుంటుంది. మనం వాష్ చేసినప్పుడు కూడా బాగా నురగొచ్చేస్తూ ఉంటుంది అనమాట అది. ఇంకొకటి శనగపప్పులో లంకపప్పు అని చెప్పేసి, లాథరస్ సెటైవస్ అని చెప్పేసి లంకపప్పుని కలుపుతూ ఉంటారు. ఈ లంకపప్పు అనేది మన ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారనమాట. ఈ లంకపప్పు అన్నది షేప్ డిఫరెంట్గా ఉంటుంది. శనగపప్పు ఏమో రౌండ్ షేప్లో ఉంటుంది. ఈ లంకపప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల, కలపడం, అడల్ట్రేషన్ అవ్వడం వల్ల మనకి ఫ్యూచర్లో కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ మోకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటుంది. ఇది హైలీ హజార్డస్ టు హ్యూమన్ హెల్త్ అనమాట. సో ఇది కొంచెం డిఫరెన్స్. ఇది ఎలా అంటే ఒక కిలోలో 100 grams అట్లా కలిపేసి అమ్ముతూ ఉంటారు. కిలో శనగపప్పులో 100 grams ఆఫ్ ఇది కలపడం వల్ల మనకి తెలియదు పెద్దగా మొత్తం శనగపప్పు ఉందని అనుకుంటాం. కానీ మేము వీటిని సపరేట్గా వేరు చేసి ఎంత కాన్సన్ట్రేషన్ ఉందని కనుక్కొని మేము రిపోర్ట్ ఇస్తూ ఉంటాం. కాస్ట్ సంబంధించిన ఎంత గ్యాప్ ఉంటుంది? కొంచెం చీపరే అండి, ఇది అండర్ డెవలప్డ్, చీపరే ఇది లాథరస్ సెటైవస్ అనేది. దీన్ని కాస్ట్లీ దాంట్లో అమ్మేసి మనకు సేల్ చేస్తూ ఉంటాం. మనం ఎకనామికల్ వైజ్గా మనం నష్టపోతూ ఉంటాము, ఆరోగ్యపరంగా నష్టపోతూ ఉంటాము. మామూలుగా అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటే మామూలు డిస్టిల్ వాటర్ లేకపోయినా సరే ఇంట్లో ఉన్నటువంటి వాటర్లో కూడా ఒకసారి నానబెట్టినప్పుడు లేదంటే ముందుగా ఉన్నప్పుడు ఆ కలర్స్ రిలీజ్ చేస్తున్నాయా లేదా, అది ఎంత కలర్స్ అయితే నమోదవుతాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని మనం రెగ్యులర్గా వాడుకుంటున్నట్టయితే, జాగ్రత్తలు తీసుకుంటున్నట్టయితే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.